మీరు బాగా గమనించండి, ఆడపిల్లకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఆచారం ఒంటి నిండా బట్టలు వేసుకోవటం. మాకు అదే డౌట్ వచ్చింది ఆ టైం, ఎందుకంటే ఇప్పుడు హిజ్రాలు ఎవరన్నా కోపం వస్తే పైకి బట్టలు లేపుతారనో, లేకపోతే ఇది వింటాము చూస్తాము, కానీ 24/7 నగ్నంగా తిరిగినటువంటి హిజ్రాలు ఎవరు లేరు, అని హిజ్రాలు ఎవరు అలా తిరగరు. ఎందుకంటే మాకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. షార్ట్ షూ టీ షర్ట్స్ వేసుకొని ఏమైనా రీల్స్ చేస్తారేమో, డబల్ లాంగ్వేజెస్లో ఉన్న నా పెట్టకు తాళం తీసి ఇట్లాంటి సాంగ్స్ కోసం ఏమైనా కొంచెం వీడియోస్ ఏమైనా చేస్తారేమో, శారీస్ ఏమైనా కొంచెం అన్కంఫర్టబుల్గా చేస్తారేమో, కానీ దిగంబరంగా ఉన్నటువంటి హిజ్రా కమ్యూనిటీలో అసలు ఎవరూ లేరు. అండ్ నేను ఇంతవరకు ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి హిజ్రా కమ్యూనిటీలో నేను తిరగని ప్రదేశం లేదు. కిన్నర్ అఖాడా అన్నారు, లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు ఉన్నారు, చాలా మంది సనాతన ధర్మాన్ని కాపాడే పీఠాధీశ్వరులు ఉన్నారు. వాళ్ళందరూ ఒంటి నిండా బట్టలు వేసుకొని, చక్కగా రుద్రాక్షలు వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని మహాలక్ష్మి దేవిలాగా తిరుగుతారు. వీడేంట్రా బాబు అంటే రోడ్డు మీద జంతువుల్లాగా ఐఎమ్ సారీ టు సే, కొంతమంది పెట్స్ కి కూడా బట్టలు వేసుకుంటారు వాళ్ళ సంతోషం కోసం. అలాంటిది వీడు దిగంబరంగా తిరిగితే తినని అసలు ఎవరు హిజ్రా అన్నారు, ఎవరు ట్రాన్స్ అన్నారు? అంగం లేకపోతే హిజ్రా అని ఏ రాజ్యాంగం చెప్పిందండి? ఎక్కడ రాశారండి? కొవ్వెకి కోయించుకున్నవాడు అయి ఉండొచ్చు, లేకపోతే తను ఇమాస్కులేషన్ చేసుకొని ఉండొచ్చు. అండ్ జనరల్గా ఇప్పుడు మీ విషయానికంటే ఈ కమ్యూనిటీకి సంబంధించి చూసుకుంటే, ఎవరైనా ఒక మెన్ ఉమెన్ గా మారాలంటే సర్జరీ తర్వాత 40 days ఎవరికి కనిపించరు, పూజలు ఉంటాయి కదా. సో అసలు ఈ మనిషి ఎవరి దగ్గర ఉన్నారో కూడా తెలియదు, ఎవరు చేయించారో తెలియదు అసలు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ సారీ టు సే, ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి మాకు సర్జరీ చేయించండి అంటే, ఎవరు నువ్వు, నీ ఇల్లు ఏంటి, నీ ఊరేంటి, నీ వాడేంటి, మీ తల్లిదండ్రులు ఎవరు అని చూస్తాము. గడ్డం మీసాలు పెట్టుకొని మ్యాక్స్ క్లీన్గా ఉంటే నువ్వు ఎందుకు నానా మంచిగా బ్రతుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం. వాడిలో ఆడతనం కనిపిస్తే తప్ప సర్జరీ చేయించాం మేము. ఓకే, అంత ఈజీ కాదు సర్జరీ చేయించడం. ఏదో వచ్చిన వాళ్ళందరికీ కోపి చేసి పడేస్తారు అన్నట్టు ఉండదు. బట్ హౌ ఇట్ హ్యాపెన్ అనేదే పెద్ద సీక్రెట్ కదా. అండ్ ఇంకొక బాగా మనం గమనించవలసింది ఏంటి అంటే, ఒక పక్క ఎంతో మంది చనిపోతున్నారు, ఆకలి చావులు సొసైటీలో చూస్తున్నాం, భర్తలు భార్యను వేధిస్తున్న వాళ్ళు చూస్తున్నారు, కన్న కొడుకు తల్లికి ఒక పట్టడు అన్నం పెట్టలేనివి ఎన్నోటువంటి విషయాలను మనం చూస్తున్నాం. వాటన్నిటినీ పక్కన పెట్టి ఈ పనికి మాలిన దొంగ పిచ్చివాడు వీడి వెనకాల పడడం ఏంటి అనేదే నన్ను డిస్టర్బ్ చేస్తుందండి ఫస్ట్. ఓకే, అంటే అంత హైప్ ఇవ్వాల్సిన అవసరమే లేదు.